నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారటితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటాడు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తుంటారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షుకుంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రుల్లో ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి. ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోనవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో దేవీ సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం. తులారాశి మిత్రులు, మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులు అందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి
వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.